నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం. అంబటి రాంబాబుని పలకరించినటువంటి ఒక ముద్రగడ పద్మనాభం, మరి రెడ్డి అనాలా లేకపోతే ఏమన్నా తెలియదు, కానీ పద్మనాభ రెడ్డి ఆయన గజెట్ పబ్లిష్ కూడా ఇచ్చేశాడు. కానీ ఏ హోదాలో కలిశారు, మరి కాపులకి గురించి మాట్లాడుతున్నారు, మరి కాపులైతే కాదు, అటు రెడ్డి అనేది అనుకున్నా సరే రెడ్డి సామాజిక వర్గం ఒప్పుకోవడం లేదు. సో ఆయన మాటలు కావచ్చు, వీటన్నిటిని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు వాస్తవంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి స్టేట్మెంట్ నేను కూడా చూశాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని పరామర్శించడాన్ని ఎవరు తప్పు పట్టరు. అంబటి రాంబాబు గారి అమ్మాయి మౌనిక మొన్న రాంబాబు అరెస్టు జరిగిన సందర్భంగా అక్కడ జరిగిన ఘర్షణలు, ఆ కేసు, వాళ్ళ నాయన అరెస్టు, ఆ నేపథ్యంలో ఆ అమ్మాయి స్పందించిన తీరు పట్ల కూడా వచ్చి సంఘీభావం తెలపడానికి కూడా ఎవరు ఆక్షేపణ వ్యక్తం చేయరు. కానీ అక్కడ ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాల పట్ల నాకు 100% అభ్యంతరం ఉంది. ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడు, చంద్రబాబు 2 సార్లు కాపుల అండతో నెగ్గి ఈరోజు కాపుల మీద దాడులు చేయించుతున్నాడు అని చెప్పని. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కులం అండతో నెగ్గటం అనేది ఈరోజు దాకా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఎన్నికలు కూడా సాధ్యం కాల. ఇవాళ పదే పదే కాపు 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 అని మాట్లాడుతున్న ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి మరి తాను కాపు రిజర్వేషన్ కోసం పోరాడిన నాయకుడు కదా. మరి మొన్నటి ఎన్నికల్లో డిపాజిట్ కూడా అతనికి రాలేదే. ఎందుకని రాలేదు? కారణం ఏంటి? అతనికి స్వయంగా పోటీ చేశాడు కదా. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోటీ చేసినప్పుడు 2 నియోజకవర్గాల్లో ఆయన నెగ్గించడానికి కానీ, లేదు పాలకొల్లులో చిరంజీవి గారిని ఓడిపోయిన సందర్భంలో కానీ ఆ రోజున మరి కులం ఓన్ చేసుకోలేదే. కాబట్టి ఇక్కడ గెలిచిన ప్రతి సందర్భాన్ని ఇది మా ఘనత, సరే ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచింది కాబట్టి అది మీ ఘనత, మీ అండతో మీ దయాదక్షిణతో నెగ్గింది. 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఓడిన సందర్భంలో, పాలకొల్లులో చిరంజీవి గారు ఓడిన సందర్భంలో ఆ ఓటమికి ఎవరు బాధ్యులు? మరి ఆ రోజు కూడా బాధ్యత తీసుకోగలిగే నైతికత మీ దగ్గర ఉందా? తర్వాత ఇక్కడ పదే పదే వైసీపీ నాయకుడిగా ఉన్న అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దూషించాడు. మరి 2 రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల మధ్య చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబుని దూషించలా. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని దూషించాడు. అతను వైసీపీ నాయకుడిగా దూషించాడా, కాపు సామాజిక వర్గీయుడిగా దూషించాడా? వైసీపీ నాయకుడిగా రాజకీయ విభేదాల నేపథ్యంలో అతను దూషించాడు. అతను దూషించినందుకు ఘర్షణ చెలరేగింది అక్కడ. అది రాజకీయపరమైన ఘర్షణ, రాజకీయపరమైన వైరుధ్యాల కారణంగా చెలరేగిన ఘర్షణ. దాన్ని వాళ్ళ దిగజారి కులాలకు ఆపాదించి 1989లో శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి 2024 ఎన్నికల్లో ఓటమి చెందే వరకు మొన్నటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం దాకా ఏ రోజు అంబటి రాంబాబు నేను కాపు నాయకుడిని అని చెప్పని చెప్పుకోలా, కాపు నాయకుడిగా అతను చలామణి కాల. మొన్న 4 రోజుల నాడు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అతను ఏమన్నాడు, నేను చంద్రబాబు నాయుడు గారిని కులం పేరిట దూషించాను అని చెప్పని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. నేను ఏ రోజు కులం పేరిట ప్రస్తావనలో చేయలేదు. 100% వాస్తవం అది. 1989లో అంబటి రాంబాబు మొట్టమొదట రేపల్లె శాసనసభ్యుడిగా ఎన్నికైన నాడు మేము అప్పుడు గుంటూరు జేకేఎస్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం. ఆనాటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాం మనం. ఏ రోజు ఆయన కులపరమైన రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాల. అటువంటి వ్యక్తిని ఈరోజు వచ్చేసి ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయన్ని ఒక కులనాయకుడి స్థాయికి ఆయన స్థాయి తగ్గిస్తూ ఉన్నాడు. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ అంబటి రాంబాబు మీద జరిగిన దాడిని కాపు వర్గం మీద జరిపిన దాడిగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. అంటే అంబటి రాంబాబు అతను తిట్టింది ఉద్దేశపూర్వకంగా కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టాడని చెప్పని అర్థం చేసుకోవాలి. అప్పుడు మరి అంటే తిట్టడానికి అంబటి రాంబాబు పెట్టి పుట్టాడని చెప్పని ముద్రగడ పద్మనాభ రెడ్డి సర్టిఫై చేయదలుచుకున్నాడా? అతను దూషించాడు. దూషించిన దానికి స్పాంటేనియస్గా అక్కడ ఉద్రిక్తత చెలరేగింది. ఆ చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అది ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. అక్కడ ఆ ఘర్షణపూరిత వాతావరణం చెలరేగటానికి ఆద్యుడు బాధ్యుడు అంబటి రాంబాబు. అటువంటి దగ్గర ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి ఎజెండా ప్రకారం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా బలహీనపరిచితే తప్ప, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య వైరుధ్యాలు తీసుకొస్తే తప్ప, నువ్వు పాదయాత్ర కాదు మోకాళ్ళ మీద పొర్లు దండాలు పెట్టినా కూడా రేపు మళ్ళీ నీకు విజయం దక్కదు అని చెప్పని విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక రకంగా ఎన్డీఏ కూటమిలో వైరుధ్యాలు తీసుకురావడం అనే ఒక లక్ష్యంతో తమకిచ్చిన టాస్క్ని అమలుపరచడం కోసం ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి అంబటి రాంబాబును ఒక పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇక్కడ గమనించుకోవాల్సింది 3 రోజుల నాడు అంబటి రాంబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నేను ఏ రోజు కుల రాజకీయాలు చేయలేదు, ఏ రోజు కులం పేరిట నేను ఎవరిని దూషించలేదు, నాకున్న 3 ఆడబిడ్డల్లో 2 నేను కమ్మ సామాజిక వర్గీయులకి ఇచ్చున్నా, అటువంటి నేను ఆ కులాన్ని ఎందుకు దూషిస్తా అని చెప్పి ఆయన మాట్లాడాడు. 100% ఫ్యాక్ట్ అది. అంబటి రాంబాబు ఏ రోజు కుల రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాలేదు. అతను స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో నేను కాపు నాయకుడిని కాదు అని చెప్పని చెప్పుకున్నాడు, నేను రంగా గారికి సంబంధించిన అనుచరుని కాదు అని చెప్పని చెప్పుకున్నాడు. అటువంటి అంబటి రాంబాబుని ముద్రగడ పద్మనాభరెడ్డి ఈరోజు వచ్చి తానొక గొప్ప కాపు నాయకుడు, అలాగే అంబటి రాంబాబు సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఏ రోజు కుల రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాని వ్యక్తిని ఈరోజు కులం అనే ఒక లేబుల్ ఆపాదించి ఆయన స్థాయిని వ్యక్తిత్వాన్ని ముద్రగడ పద్మనాభరెడ్డి పలసం చేస్తూ ఉన్నాడు. ఇన్ని దశాబ్దాలుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలని, ఇవాళ తాను మెయింటైన్ చేస్తూ వస్తున్న సామాజిక సంబంధాలని ఇవాళ ముద్రగడ పద్మనాభరెడ్డి అంబటి రాంబాబు విషయంలో అతని స్థాయిని వ్యక్తిత్వాన్ని తాను పలసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కాపు సామాజిక వర్గానికి ఒక స్పష్టత ఉంది. రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, ప్రజల భవిష్యత్తు పట్ల, తమ బిడ్డల భవిష్యత్తు పట్ల ఉన్న స్పష్టతతోటే శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు ఎన్డీఏ కూటమి కట్టబెట్టారు. ఇది ఒక కులం కోరుకుంటేనో, ఒక ప్రాంతం కోరుకుంటేనో, ఒక మతం కోరుకుంటేనో, లేదు ఒక భాష వాళ్ళు కోరుకుంటేనో ఇచ్చిన తీర్పు కాదు. ఇది 5 కోట్ల మంది ప్రజలు ఏకోన్ముఖంగా ఇచ్చిన తీర్పు. అటువంటి తీర్పుని నెగ్గిన తర్వాత ఇది మా క్రెడిట్ని ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్న పద్మనాభరెడ్డి, నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా ఓటమికి బాధ్యత తీసుకునే నైతికత కూడా ఉందా? పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని కాపాడుకోలేని రోజు ఈరోజు వచ్చి అంబటి రాంబాబుని మాత్రం కాపురాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఈ కుల విద్వేషాలతోటి, కుల విభజనలతోటి రాష్ట్రాన్ని ప్రజల మధ్య విద్వేషాలు పెంచాలని ఒక స్క్రిప్ట్ తీసుకొని ముద్రగడ పద్మనాభరెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేతిలో పావులాగా మారిన ముద్రగడ పద్మనాభరెడ్డి ఇస్తున్న ఈ స్టేట్మెంట్లని అతని సొంత సామాజిక వర్గీయులు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది వాస్తవం. సో చూద్దాం సార్, ముద్రగడ పద్మనాభరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అటు కాపు కాదు, ఇటు రెడ్డి సామాజిక వర్గం ఆయన ఒప్పుకోవట్లేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.